హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నిద్రలో మీకు కలలో కనిపించే వాటి యొక్క ఫలితాలను ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వినాయకుడు కలలో కనిపిస్తే ఆనందం, శ్రేయస్సు మరియు అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి కలలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపైన ఉందని అర్థం. భర్త కలలో కనిపిస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. పువ్వులు గనుక మీ కలలో కనిపించినట్లయితే మంచి ఆరోగ్యం. మీకు గనుక ఒంటె కలలో కనిపిస్తే మీకు రాజభయం ఉంటుందని అర్థం. గుడ్లగూబ కలలో కనిపిస్తే విజయం మరియు శుభ సంకేతం. పాములు కలలో కనిపిస్తే మీరు అనుకున్నవి అన్నీ జరుగుతాయని అర్థం. పాలని తాగుతున్నట్లుగా కల వస్తే మీకు ఐశ్వర్యం రాబోతుందని అర్థం. పండ్లను తినడం కానీ లేదా పండ్ల రసం తాగడం కానీ కలలో వస్తే వైవాహిక సంబంధాలలో చీలిక వచ్చే అవకాశాలు ఉంటాయి. చేపలు కలలో కనిపిస్తే గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. కాళ్ళు చేతులు కడిగినట్లుగా కలవస్తే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, దుఃఖాలు ఉన్నా అన్నీ తొలగిపోతాయని అర్థం. లక్ష్మీనారాయణ స్వామి కలలో కనిపిస్తే ఎలాంటి కష్టాలున్నా తొలగిపోతాయని అర్థం. దెబ్బలు తింటున్నట్టుగా కలవస్తే పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారని అర్థం. భార్య కలలో కనిపిస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు, ధనలాభం. కాలు జారి పడినట్లుగా కలవస్తే అష్ట కష్టాలని ఎదుర్కోవలసి వస్తుందని తెలుసుకోవాలి. కుంకుమ పెట్టుకున్నట్టుగా కలలో వస్తే మీ గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. అద్దము కలలో కనిపిస్తే మానసిక ప్రశాంతత లోపిస్తుంది. నెమలి కలలో కనిపించినట్లయితే మీకు దుఃఖం కలుగుతుంది. పక్షులు కలలో కనిపిస్తే మీకు సమాజంలో గౌరవము, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని అర్థం. లక్ష్మీదేవిని పూజిస్తున్నట్లుగా మీకు కలలో కనిపిస్తే వ్యాపారంలో, ఉద్యోగంలో లాభాలు పొందుతారని అర్థం. రైలుని ఎక్కుతున్నట్టుగా కలవస్తే మీరు అధిక యాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయని భావించాలి. పెన్ను మీకు కలలో కనిపిస్తే మీరు ఉన్నత చదువులకి వెళ్తారని అర్థం. గుర్రాన్ని ఎక్కుతున్నట్టుగా కలవస్తే మీకు పదోన్నతి కలుగుతుందని అర్థం. కుక్క మిమ్మల్ని కరుస్తున్నట్లుగా కలలో కనిపిస్తే త్వరలోనే మీకు కష్టాలు ప్రారంభమవుతాయట. పెద్దలు మిమ్మల్ని దీవిస్తున్నట్లుగా కలవస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని అర్థం. మీకు కలల్లో ఆవు కనిపిస్తే భూలాభం ఉంటుంది. పుస్తకాలు కలలో కనిపిస్తే మానసిక వికాసం. పాములు మిమ్మల్ని తరుముతున్నట్లుగా కలవస్తే మీరు అపాయంలో ఉన్నారని అర్థం. గాజులు కలలో కనిపిస్తే వివాహం కాబోయే స్త్రీలకు తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుందని అర్థం. బావిలో నీటిని తోడుతున్నట్టుగా కలవస్తే అతి తొందరలోనే మీకు అదృష్టం రాబోతుందని అర్థం. వంటగది గనుక మీకు కలలో కనిపిస్తే అప్పుల బాధ నుండి విముక్తి పొందుతారు. నీళ్లు కలలో కనిపిస్తే తొందరలోనే విశిష్టమైన ధనప్రాప్తి కలుగుతుంది. మీరు గుర్రపు స్వారీని చేసినట్లుగా కలవస్తే మీరు చేసే పనిలో విజయవంతం అవుతారని అర్థం. ఆయుధాలు కలలో కనిపిస్తే ఆగిపోయినటువంటి పనులు పూర్తి అవుతాయి. మీరు చనిపోయినట్లుగా కలవస్తే మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయట. కలలో సంఖ్యలు కనిపిస్తే లాటరీ సంపాదన వస్తుంది. చనిపోయిన మీ పూర్వీకులు కలలో వస్తే అది శుభం కలగడం కోసమే వచ్చిన కలగా పరిగణించబడుతుంది. తల్లిదండ్రులు కలలో కనిపిస్తే శుభవార్తలను వింటారని సంకేతం. ఇంద్రధనస్సు కలలో కనిపిస్తే ఆనందం. జలపాతం మీకు కలలో కనిపిస్తే ఆందోళనల నుండి విముక్తి లభిస్తుంది. తలపాగా కలలో కనిపిస్తే గౌరవ మర్యాదలు పెరుగుతాయని అర్థం.
దీపము కలలో కనిపిస్తే కుటుంబంలో ఆనందం. పుణ్యక్షేత్రాలు కలలో కనిపిస్తే శుభ సంకేతం. కలలో పర్వతాలు కనిపిస్తే మీ జీవితంలో పురోగతి లభిస్తుంది. గంధపు చెక్కలు కలలో కనిపిస్తే శుభ సంకేతం. నల్లని మేఘాలు కదులుతున్నట్లుగా మీకు కల వస్తే మీకు వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుందని అర్థం. జుట్టుని కత్తిరించుకున్నట్లుగా కల వస్తే ఇదివరకు మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. తమలపాకులు కలలో కనిపిస్తే సంపద మరియు సంతోషం. డబ్బులు ఎదుటి వాళ్లకు ఇస్తున్నట్లుగా కల వస్తే దరిద్రంతో పాటు అప్పుల బాధలు కూడా ఎదురవుతాయి. అదే డబ్బులు మీరు తీసుకుంటున్నట్టుగా కల వచ్చినట్లయితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతోందని అర్థం. అన్నా వదినలు కలలో కనిపిస్తే శుభవార్తలను వింటారని సంకేతం. చెరువులో జంట పశువులు నీళ్లు తాగుతున్నట్లు కలలో కనిపిస్తే సంతోషకరమైనటువంటి వైవాహిక జీవితాన్ని గడుపుతారు అనడానికి సూచన. కలలో బంగారాన్ని ధరించినట్లుగా కలల్లో కనిపిస్తే అపారమైనటువంటి సంపదలు మీ జీవితంలోకి వస్తాయి. కలలోకి ధాన్యం వస్తే అన్నింటా అదృష్టం మరియు సంపద విజయం కలుగుతుంది. వండిన మాంసాహారం తిన్నట్లుగా కలలో కనిపిస్తే సంపద పెరుగుదల ప్రారంభమవుతుందని అర్థం. అదే పచ్చి మాంసాహారం తింటున్నట్లుగా కల వస్తే దరిద్రం సంపద తగ్గుదల మొదలవుతాయి. పశువుల వ్యర్థాలు కలలో కనిపిస్తే ఊహించని అదృష్టం, కుటుంబ శ్రేయస్సు. నగ్నంగా నడుస్తున్నట్లుగా కలలో కనిపిస్తే ఎటువంటి ఆపదలు కూడా రావు. పూల తోటలో తిరుగుతున్నట్లు కలలో కనిపిస్తే స్త్రీ వలన లాభము. అన్నము, ఆవు, గుర్రము, ఏనుగు కలలో కనిపిస్తే పుత్రలాభం కలుగును. నృత్యం చేయటం, పాడటం, సంగీతం వినడం లేదా సంతోషకరమైనటువంటివి కలలో కనిపిస్తే అది మీకు శుభ సూచకం. కంకణాలు ధరించినట్లుగా కల వస్తే నచ్చిన వ్యక్తితో వివాహం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.